హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో కొత్త రకం మ్యాట్ ఎలా అల్లుకోవాలో మరి చూసేద్దామా. దీనికి కావాల్సింది తెలుసు కదా, నెంబర్ 7 ఈ స్టిక్స్. నెక్స్ట్ ఒక సన్నంగా కట్ చేసిన శారీ. ఒక స్టిక్ అయితే ఇలా నాట్స్ అయితే వేసుకోవాలి. నాట్స్ ఎలా వేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు ఇంకా క్లారిటీగా చూపించా. ఇందులో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి బాగా. కొంచెం జాగ్రత్తగా చూసారంటే ఎలా నాట్స్ వేసుకోవాలో మీకే తెలిసిపోతుంది. ఇలా నాట్స్ అయితే ఒక 24 వరకు అయితే వేసుకోవాలి. మొత్తం 40 వరకు అయితే వేసుకోవచ్చు. 24కి 4 యాడ్ చేసుకుంటూ అలా 40 వరకు అయితే వేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ వీడియోస్ మ్యాథ్స్ వీడియోస్ కావాలి అంటే ఈ డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోస్ పెడతా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయండి. ఇలా నేను చూపించినలో అయితే నాట్స్ అయితే ఒక 24 అయితే ఇలా వేసుకున్నాను, చూసారు కదా. ఒక స్టిక్ అయితే 24 నాట్స్ అయితే ఇలా వేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ స్టిక్ తీసుకొని ఫస్ట్ హోల్లో పెట్టి ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీ ఇంకా కొత్త స్టిక్ పై నుంచి తీసుకురావాలి. అప్పుడు మనకి ఒకే నాట్కి 2 నాట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఒక హోల్లో పెట్టుకున్నాం కదా, ఇలా శారీ ఒక స్టిక్ పై నుండి చుట్టూ తీసుకుంటే ఇంకా 2 నాట్స్ వచ్చాయి, చూసారు కదా. ఇలా 2 నాట్స్ వచ్చాక ఇంకా సెకండ్ హోల్ నుంచి అయితే మళ్ళీ నార్మల్గా సింగిల్ నాటే వస్తుంది. ఇగోండి నార్మల్గా ఇంకా పైనుంచి శారీని చుట్టి ఇంకా నాట్స్ అయితే వేసుకోవడమే. ఇలా మొత్తం నాట్స్ అన్నీ ఈ కొత్త స్టిక్లోకి తీసుకొచ్చేయాలి. కిందకి 2 నాట్స్ వదిలేయాలన్నమాట. కిందకి 2 వదిలేసి మిగతావన్నీ ఇప్పుడు ఈ కొత్త స్టిక్లోకి వేసుకోవడమే. మనం ఫస్ట్ స్టిక్లో వేసుకున్న నాట్స్ ఆ స్టిక్ అయితే ఖాళీ అవ్వదు. చివరిలో అయితే 2 నాట్స్ అయితే అలా ఉండిపోతాయి. ఇంకా కొత్త సెకండ్ స్టిక్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ స్టిక్కే మనకు ఖాళీ అవుతూ ఉంటుంది. బాగా చూడండి. ఇగోండి ఇప్పుడు నాట్స్ అన్నీ కొత్త స్టిక్లోకి వేస్తాను కదా, లాస్ట్లో 2 వదిలేసాను పాత స్టిక్లో. దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఈ నాట్స్ అన్నీ పాత స్టిక్లో వేసుకోవటమే. 2 వదిలేసాం కదా, మళ్ళీ అందులోకి మొత్తం తీసుకొచ్చేయాలి ఈ నాట్స్ అన్నీ. మీరు నా పాత వీడియోస్ అయితే చూసుంటే మీకు ఈ వీడియో చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. ఎందుకంటే సేమ్ ఆ వీడియోస్ కూడా ఇలా మనం 2, 4 అలా వదులుకుంటూనే మనం మ్యాట్స్ అయితే అల్లుకుంటాం, ఏ మ్యాట్ అయినా. మీరు అది చూసారంటే ఈ మ్యాట్ వీడియో ఇంకా మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఇంకా సెకండ్ స్టెప్ ఇది. మళ్ళీ సేమ్ ఫస్ట్ హోల్ నుంచి అయితే 2 హోల్స్ అయితే వస్తాయి. మళ్ళీ సెకండ్ నుంచి అయితే వాళ్ళు నార్మల్గా సింగిల్ నాట్ వేసుకోవటమే. ఇప్పుడు లాస్ట్ సార్ అయితే మనం 2 నాట్స్ అయితే వదిలేసి మిగతావన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ 2కి ఇంకో 2 నాట్స్ అయితే యాడ్ చేసి వదిలేయాలి. ఇప్పుడు మొత్తం 4 నాట్స్ అయితే కిందకు వదిలేసి మిగతా నాట్స్ అన్నీ ఇంకా కొత్త స్టిక్లోకి వేసుకోవటమే. మళ్ళీ కిందకు 4 వదిలేసాం కదా, ఇగోండి కిందకు 4 వదిలేసాక మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఎక్కువ నాట్స్ ఉన్నవన్నీ ఈ 4 వదిలేసాం కదా, అందులో ఆ స్టిక్లోకి అయితే మళ్ళీ ఈ నాట్స్ అన్నీ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి, ఇలా రివర్స్ తిప్పుకుంటూ వేసుకోవటమే. మ్యాట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇది. ఇంకా థర్డ్ స్టెప్ ఇది చూడండి. ఫస్ట్ 2 హోల్స్ అయితే వచ్చాయి కదా ఫస్ట్ హోల్ నుంచి, ఇంకా సెకండ్ హోల్ నుంచి ఇంకా నార్మల్గా ఇప్పుడు 4 అయితే వదిలేసాం కదా, మళ్ళీ ఆ 4కి ఇంకో 2 యాడ్ చేసుకుంటూ వదులుకోవాలి. మొత్తం ఇప్పుడు 6 వదిలేసి మిగతావన్నీ ఇందులోనికి వేసుకోవటమే. ఇదిగోండి 6 వదిలేసాక మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకొని ఈ నాట్స్ అన్నీ మళ్ళీ 6 వదిలాం కదా, అందులోకి మొత్తం అన్నీ తీసుకొచ్చేయాలి నాట్స్ అన్నీ. మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా సేమ్ అంతే. ఫస్ట్లో అయితే 2 హోల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఒక స్టిక్ శారీ చుట్టూ తీసుకున్నాం కదా, 2 హోల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మళ్ళీ సింగిల్ నాట్ వేసుకొని ఇంకా 6 వదిలాం కదా, 6కి ఇంకో 2 యాడ్ చేసుకుని వదిలేయటమే. ఇప్పుడు 8 వదలాలన్నమాట. కిందకి 8 వదిలేసి మిగతావన్నీ ఈ కొత్త స్టిక్లోకి వేసుకోవటమే. ఇగోండి ఈ 8 వదిలేసాను కదా, ఈ 8 వదిలేసాక మళ్ళీ ఇవి రివర్స్ తిప్పుకొని ఈ 8లోకి మళ్ళీ నాట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం ఎంతవరకు వదలాలి అంటే మొత్తం 12, అలా 12 వదిలే వరకు అయితే మొత్తం నాట్స్ అన్నీ ఇంకా అలా అల్లుకోవటమే. కిందకి 12 వదిలే వరకు అయితే మొత్తం అల్లుకోవాలి. ఎందుకంటే మొత్తం మనం 24 అయితే వేసుకున్నాం కదా, ఆ 24లో హాఫ్ వరకు అయితే ఇలా మనం వదులుకుంటూ రావాలి. 24లో ఇంకా 12 కదా, 12 అయితే కిందకు వదిలేయాలి. 12 వచ్చే వరకు 2 యాడ్ చేసుకుంటూ 12 వదిలేయాలి. ఇప్పుడు ఎన్ని వదలాలి? ఇప్పుడు ఇంకా 8కి ఇంకా 2 యాడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఒక 10 వదిలేయాలి. ఇగోండి 2, 4, 6, 8, 10. ఇప్పుడు 10 వదిలేసాను కదా, మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకొని ఈ నాట్స్ అన్నీ మళ్ళీ అందులోకి వేసుకోవటమే. మీకు అవి వేసేటప్పుడు చూపించట్లేదు రివర్స్ తిప్పి వేసుకున్నవి, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది కదా అవి చూపించడం. అది ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఈ నాట్స్ ఎలా అల్లుకుంటున్నానో సేమ్ అవి కూడా సేమ్ అలా అల్లుకొని ఆ స్టిక్లోకి వేసుకోవటమే. అందుకని మీకు చూపించట్లే, వీడియో చాలా లాంగ్ అయిపోద్ది కదా, మొత్తం అల్లే వరకు మొత్తం చూపించాలి అంటే. ఇంతకుముందు 10 వదిలాను కదా, ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేసుకుని 12 వదిలేయాలి. ఇంతవరకు అయితే 12 అయితే వదిలేసాను. మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకొని ఈ నాట్స్ అన్నీ ఆ 12లోకి వేసుకోవటమే. ఇగోండి ఇంతవరకు అయితే కంప్లీట్ అయ్యింది కదా, సగం కొద్దిగా మ్యాట్ అయితే షేప్ వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆ శారీని స్టిక్ పైన తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ హోల్ నుంచి 2 నాట్స్ అయితే వచ్చాయి కదా,
2 నాట్స్. ఇప్పుడు సెకండ్ హోల్ నుంచి మనం ఈ కలర్ బ్లూ కలర్ శారీని అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. మీ దగ్గర ఏదైనా వేరే కలర్ ఉంటే యాడ్ చేసుకోండి. 2 కలర్స్ అయితే బాగుంటుంది కదా. ఇలా సెకండ్ హోల్ నుంచి ఇంకా బ్లూ శారీని అయితే నాట్స్ అన్నీ వేసుకోవాలి. పింక్ శారీ అక్కడికి మనం వదిలేయాలి, కట్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా అలా వదిలేయటమే. ఇప్పుడు మనం కిందకి 12 అయితే వదిలేసాం కదా, ఇంకో 2 యాడ్ చేసుకుని వదిలేయాలి పింక్. ఇగోండి 12 వదిలాను కదా, ఇంకో 2 యాడ్ చేశాను, మొత్తం 14 అయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకొని ఇంకా ఈ బ్లూ నాట్స్ అన్నీ మళ్ళీ 14 వదిలాం కదా అందులోకి వేసుకోవటమే. ఫస్ట్ 2 పింక్ నాట్స్ అయితే ఉన్నాయి చూడండి, వీటికి మళ్ళీ పింక్ శారీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బ్లూ శారీ మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసి పింక్ శారీని ఫ్రంట్కి తీసుకురావాలి. ఆ 2 పింక్ నాట్స్ ఇంకా పింక్ శారీతో మనం వేసుకోవాలి. ఇగోండి ఇలా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్, ఒక ఫస్ట్ హోల్ నుంచి 2 నాట్స్ అయితే వచ్చేసాయి కదా, ఇంకా మనకి ఈ సెకండ్ అయితే ఇంకా బ్లూ శారీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పైకి పింక్ ఓన్లీ 2 నాట్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మనకు 3 అయిపోతాయి కాబట్టి ఇంకా అక్కడ నుంచి బ్లూ శారీని యాడ్ చేసేయాలి. ఇంతకుముందు 14 అయితే వదిలేసాను కదా, ఇప్పుడు బ్లూ శారీ 2 వదిలేయాలి. ఇగోండి ఆ 14కి ఇంకో 2 బ్లూ యాడ్ చేసుకొని వదిలేసి మళ్ళీ వాటిని రివర్స్ తిప్పుకొని ఇంకా ఆ నాట్స్ అన్నీ ఈ వదిలేసిన దాంట్లోకి మొత్తం అన్నీ తీసుకొచ్చేయాలి. ఇగోండి మళ్ళీ పింక్ నాట్స్ దగ్గర పింక్ శారీ అయితే యాడ్ చేసుకోవటమే. ఇదే ప్రాసెస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ అంతే. ఫస్ట్ హోల్ నుంచి అయితే 2 నాట్స్ అయితే వస్తాయి మనకు చూడండి. ఇగోండి ఫస్ట్ హోల్లో పెట్టాను కదా, శారీని పైనుండి అలా తీసుకొస్తే 2 హోల్స్ అయితే వచ్చాయి. ఇంకా సెకండ్ దానికి ఇంకా బ్లూ శారీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు బ్లూ 2 వదిలేసాను కదా, ఆ 2కి ఇంకో 2 బ్లూ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు బ్లూ 4 అయితే వదిలేయాలి కింద నుంచి. ఇగోండి అలా అనమాట. ఇంతకుముందు పింక్ అయితే 6 అయితే వదిలేసాను కదా, అంటే 12 వదిలేసాను కదా, ఇప్పుడు ఈ బ్లూ కూడా మొత్తం 12 అయితే రావాలి, 12 వదిలేయాలి మొత్తం. కింద ఆల్రెడీ 2 పింక్ అయితే వదిలేసాను కదా, కింద పింక్ 12తో ఇంకో 2 ఎక్స్ట్రా వదిలాను కదా, 14 అయ్యాయి. వాటితో కౌంట్ చేసుకొని మనం 12 అయితే అవుతాయి మనకి బ్లూ. అంటే బ్లూ మనకి 10 వదలాలి, కిందకి 2 యాడ్ చేసుకోవాలి పింక్వి, మొత్తం 12. ఇప్పుడు మళ్ళీ బ్లూకి ఇంకో 2 బ్లూ యాడ్ చేసి అయితే వదిలేయాలి. ఇగోండి మొత్తం ఇప్పుడు 8 అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మళ్ళీ వీటిని రివర్స్ తిప్పుకొని ఈ నాట్స్ అన్నీ మళ్ళీ వదిలేసిన అందులోకి మళ్ళీ నాట్స్ అన్నీ తీసుకొచ్చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అంతే ఇంకో 2 యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తం 10 వదలాలన్నమాట, మొత్తం 10 ఇప్పుడు వదలాలి బ్లూ అయితే కిందకి. ఆ 10 వదిలేసాక కిందకి పింక్ 2 ఎక్స్ట్రా అయితే ఉన్నాయి కదా, వాటికి కలిపేసి మొత్తం 12 ఇప్పుడు అవుతాయి. అంటే మొత్తం ఇప్పుడు 24 అయ్యాయి. కింద పింక్ నుంచి లెక్కేసుకొని బ్లూ వరకు అయితే 24 అయ్యాయి కదా, ఆ 24 కిందకి వదిలేసి ఇంకా పైన ఎన్ని నాట్స్ అయితే ఉన్నాయో ఆ నాట్స్ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ పైన నాట్కి మనకి 2 నాట్స్ అయితే రావు, సింగిల్ నాటే వేసుకోవాలి. శారీని ఇంకా డబల్ చుట్టాల్సిన లేదు, నార్మల్గా శారీని చుట్టి ఒక నాటే వేసుకోవాలి ఈ స్టెప్ నుంచి అయితే. ఇంతకు ముందు కింద నుంచి 2 యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా, 2 యాడ్ చేసుకుని ఇప్పుడు పైనుంచి మనం కిందకి యాడ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పైనుంచి యాడ్ చేసుకుంటూ కిందకి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు బ్లూ కిందకి ఒక 10 వదిలేసి పైన ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ ఇంకా ఈ స్టిక్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ హోల్ని అయితే ఒక నాట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పింక్ ఒక బ్లూ నాట్ 2 కలిపేసి 2 కలిపేస్తే ఒక హోల్ అయినట్టు అవుద్ది కదా, ఇప్పుడు 2 కలిపేసి ఒక హోల్ అయితే ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతి ప్రాసెస్ ఇంకా అంతే. 2 నాట్స్ కలిపేసి ఒక నాట్ అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే ఇంతకుముందు ఒక హోల్ నుంచి 2 నాట్స్ అయితే వచ్చాయి కదా, ఇక్కడ నుంచి ఇంకా 2 హోల్స్ కలిపేసి వేసుకోవాలి. దీనికి ఇంకా బ్లూ మనము కింద 10 అయితే వదిలేసాం కదా, దానికి మిగతావన్నీ ఎన్ని ఉన్నాయో అవి ఎక్కించేసి దానికి ఇంకో 2 యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకొని మళ్ళీ అవన్నీ ఎక్కించుకోవటమే పాత స్టిక్లోకి. ఇక్కడ నుంచి 2 అలా యాడ్ చేసుకోవాలి బ్లూ అయ్యే వరకు. ఇప్పుడు బ్లూ 9 యాడ్ చేసామంటే ఇంకో నెక్స్ట్ సరికి అయితే ఇంకో 2 యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకోవాలి అని తెలియటానికి మీరు ఇక్కడ కౌంట్ మర్చిపోతే మనకి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. అలా అల్లుతూ ఉంటే మనం ఎక్కడ 2 యాడ్ చేసుకోవాలో ఆ యాడ్ చేసే ముందు అయితే కొంచెం గ్యాప్ ఎక్కువ అయితే వస్తుంటుంది. దానికి మధ్యలో ఏదో ఒక హోల్లో కలిపేసి ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ మనం అల్లుకోవాలి. ఆ గ్యాప్ వచ్చింది అంటే అక్కడ మనం 2 యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకొని మళ్ళీ నాట్స్ అన్నీ పాత స్టిక్లోకి వేసుకోవాలి. అదనమాట ఇక్కడ మనకు బాగా తెలిసిపోతుంది, మనం ఇక్కడ కౌంట్ మర్చిపోయినా కూడా.
బ్లూ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు అలా రెండు యాడ్ చేసుకుంటూ మనం పైనుంచి ఇంకా కిందకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు కింద నుంచి పైకి యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు బ్లూ లాస్ట్లో 2 ఉన్నాయి కదా, ఆ 2 వాటిని రివర్స్ తిప్పుకొని మళ్ళీ అవన్నీ ఎక్కించేయటమే. బ్లూ కిందకి 2 వదిలేసాం కదా, ఇప్పుడు ఆ 2 కూడా మొత్తం ఇప్పుడు ఎక్కించుకోవటమే. ఓన్లీ కిందకి పింకే ఉంటాయి ఇప్పుడు. కానీ మీకు చెప్పాను కదా అంతకుముందు, ఒక 2 హోల్ కలిపేసి ఒకటిగా చేసి మనం నాట్ వేసుకోవాలని. అక్కడ నుంచి ఇంకా ఇక్కడ మనం ఎంతవరకు అయితే మ్యాట్ వెళ్తామో అక్కడ వరకు ఇంకా సేమ్ అంతే అనమాట. ఇంకా అలా 2 నాట్స్ కలిపేసి మనము ఒక హోల్గా చేసుకోవాలి, ఒక నాట్గా వేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఈ సెకండ్ హోల్ నుంచి చూడండి, పింక్ బ్లూ ఆ 2 కలిపేసి మళ్ళీ వేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మర్చిపోకూడదు, సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. బ్లూ నాట్స్ అన్నీ బ్లూ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు రెండు యాడ్ చేసుకుంటూ కిందకి వదిలేసి అలా వేసుకున్నాం కదా, ఇప్పుడు పింక్ ఇంకా యాడ్ చేసుకోవాలి. ఆ బ్లూ అన్నీ వేసేసి కిందకి 2 పింక్ యాడ్ చేసుకోవాలి. ఇంకా రెండు యాడ్ చేసుకుంటూ పింక్ మొత్తం కింద కంప్లీట్ చేసేయాలి. ఇగోండి కిందకి 2 పింక్ యాడ్ చేశాను కదా, ఇంకా వాటిని మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ ఈ నాట్స్ అన్నీ పాత స్టిక్లోకి వేసుకోవటమే. ఇప్పుడు పింక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అలా రెండు యాడ్ చేసుకుంటూ అలా అల్లుకోవటమే. బ్లూ నాట్స్ మనకి ఎక్కడి వరకు కంప్లీట్ అయిపోయాయో, బ్లూ నాట్స్ రెండు యాడ్ చేసుకొని బ్లూ అన్నీ వేసాం కదా, అక్కడ నుంచి ఇంకా బ్లూ శారీ వదిలేసి ఇంకా ఆ నెక్స్ట్ స్టెప్ నుంచి ఇంకా పింక్ శారీ యాడ్ చేసుకోవటమే. ఇప్పుడు 2 పింక్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ బ్లూ అన్నీ అయిపోయాక అక్కడ నుంచి పింక్ శారీ యాడ్ చేసుకోవాలి ఆ ఫస్ట్ నుంచి అయితే. ఇగోండి మళ్ళీ ఇప్పుడు కిందకి పింక్ 2 వదిలేయాలి. కిందకి అంటే మనం ఇంతకుముందు 2 ఎక్కడి వరకు వదిలామో మళ్ళీ అక్కడికి ఇంకో 2 యాడ్ చేసుకొని ఆ పింక్ మళ్ళీ వదలాలి. అలా పింక్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ మనం రెండు యాడ్ చేసుకుని ఎలా పైకి వచ్చామో ఇప్పుడు కిందకి రెండు యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. మీకు మొత్తం ఇక్కడ ప్రాసెస్ చూపించలేదు, వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా. అలా రెండు యాడ్ చేసుకుంటూ అలా మొత్తం పింక్ అంతా కంప్లీట్ చేసేస్తే ఇలా వస్తుంది అనమాట. ఒక లేయర్ అయితే కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ సెకండ్ కూడా సేమ్ అంతే, మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో ఇంకా అలా సెకండ్ నుంచి ఇంకా అలా స్టార్ట్ చేయడమే. కంప్లీట్ అయ్యాక కిందకి మళ్ళీ 2 వదిలేసి ఇంకా అవన్నీ ఎక్కించుకొని మళ్ళీ ఇంకో 2 యాడ్ చేసుకొని అలా అక్కడ నుంచి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఫైనల్ లుక్ మ్యాట్ చూడండి ఎంత బాగుందో అసలు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.